హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ జంట పిల్లల కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి బతుకల సోదరుల జీవిత చరిత్ర చూస్తే ఆద్యంతం రక్తమయంగా ఉంటుంది. అలజడులు సృష్టించడానికి, మత కలహాలు సృష్టించడానికి వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు ఎంతో ఆశ్చర్యాన్ని, భయాన్ని కలిగిస్తాయి. ఈ బతుకలు ఎవరైతే ఉన్నారో ముగ్గురు సోదరులు. రియాజ్ బతుకలు, ఇక్బాల్ బతుకలు ఇద్దరు సొంత అన్నదమ్ములు కాగా, యాసిన్ బతుకల్ సవతి సోదరుల కింద ఉంటారు. వీళ్ళు ముగ్గురు కూడా కర్ణాటక అంటే బెంగుళూరు నగరానికి సుమారుగా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బత్కల్ అనే ప్రాంతానికి చెందినవారు. వాస్తవానికి వీళ్ళ పేర్లు రియాజ్, యాసిన్, ఇక్బాల్ అయినప్పటికీ బత్కల్ అనేది వాళ్ళు ఉన్నటువంటి గ్రామం పేరుని వాళ్ళు తమ ఇంటి పేరుగా మార్చుకున్నారు. అప్పటి నుంచి వీళ్ళలో రియాజ్ బత్కల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. మిగతా ఇద్దరు డిగ్రీ వరకు చదివారు. రియాజ్ బత్కల్ అందరికంటే కొద్దిగా చాలా మేధావిగా ఉంటాడు. అతని ఆలోచన తీరు చాలా స్పీడ్‌గా ఉంటుంది. అయితే దీన్ని క్రమ మార్గంలో కాకుండా, సరైన మార్గంలో కాకుండా వేరే మార్గం తీసుకెళ్ళడం వల్ల మొత్తం అతనితో పాటు ఈ ఇద్దరు సోదరుల జీవితాలు కూడా మొత్తం రక్తసిక్తంగా మారిందని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా మనం చూసుకుంటే వీళ్ళు ముగ్గురు కూడా చదువుకునే సమయంలో ఇస్లామిక్ స్టూడెంట్ మూవ్‌మెంట్ అంటే కార్యకర్తలుగా ఉన్నారు. కార్యకర్తలుగా ఉన్నప్పటి నుంచి కూడా కొన్ని కార్యకలాపాలు ఉగ్రవాద సంస్థతో సంబంధాలు పెట్టుకొని వాటిని కొనసాగించేవారు. అయితే అందులోంచి బయటకొచ్చి 2008లో ఇండియన్ ముజాహిద్ అని చెప్పేసి ఒక ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేశారు. ఈ ఉగ్రవాద సంస్థను లష్కర్ ఎ తోయిబా అని చెప్పేసి పాకిస్తాన్‌లో ఒక ఉగ్రవాద సంస్థ ఉంది. దానికి అనుబంధంగా ఇక్కడ కార్యకలాపాలు సాగించడం మొదలుపెట్టిన తర్వాత ఇక్బాల్ బత్కల్, తర్వాత రియాజ్ బత్కల్ వీళ్ళిద్దరూ కొద్దిగా ఈ కార్యకలాపాల కోసం రూపకల్పన చేసి పథకం రచిస్తే దాన్ని అమలులో పరిచే బాధ్యత ఈ చిన్న సోదరుడైనటువంటి యాసిన్ బత్కల్ బాధ్యత వహిస్తాడు. వీళ్ళు ముగ్గురు కలిసి చేసిన బాంబు పేలుళ్ళు చాలా వరకు మనం ప్రతి బాంబు పేలుడులో కూడా సుమారుగా 10-20, 30 మంది మృతి చెందుతూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకు మనం హైదరాబాద్‌లో చూసుకుంటే 18 మంది మృతి చెందారు. 130 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదే విధంగా 2008లో బొంబాయిలో, తర్వాత పూణేలో, తర్వాత జైపూర్‌లో, తర్వాత అహ్మదాబాద్‌లో వరుసగా బాంబు పేలుళ్ళు చేసుకుంటూ వచ్చి వీళ్ళు కలజడులు సృష్టించారు. చివరికి హైదరాబాద్‌లో దిల్సుఖ్ నగర్‌లో బాంబు పేలుడు ఘటనకి కుట్ర పన్నినప్పుడు రియాజ్ బత్కల్, ఇక్బాల్ బత్కల్ ఇద్దరు కూడా ఇండియా నుంచి పాకిస్తాన్‌కి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి సూచనలు ఇచ్చి ఏ విధంగా బాంబ్ బ్లాస్ట్ చేయాలని చెప్పేసి వీళ్ళు పథక రచన చేశారు. అయితే ఇక్కడ మనం పరిశీలిస్తే ఈ ఈ వీరిద్దరు ఎవరైతే ఉన్నారో సోదరులు పాకిస్తాన్‌లో ఉంటూ ఐఎస్ఐ ఇంటెలిజెన్స్ పాకిస్తాన్ సంస్థ అది. దానికి అనుబంధంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి యాసిన్ బత్కల్‌ను కూడా ఆ ఆదేశాలను అమలు చేయమని చెప్పేవారు. అయితే యాసిన్ బత్కల్ మాత్రం ఐఎస్ఐకి వ్యతిరేకంగా అతను వ్యవహరించేవాడు. వాళ్ళకి సిద్ధాంతం లేదని కేవలం ఈ ఈ వాళ్ళకు ఏ విధంగా ముందుకెళ్ళాలన్న లక్ష్యం కూడా సరిగ్గా ఉండదని చెప్పేసి ఇతను తరచుగా కామెంట్లు చేసేవాడు. దీంతో వీళ్ళ ముగ్గురి మధ్య కూడా కొంత డిస్టర్బెన్స్ ఉండేది. ఆ తర్వాత ఇక్కడ హైదరాబాద్‌లో బాంబు పేలుడు జరిగిన తర్వాత యాసిన్ బత్కల్ ఇక్కడి నుంచి పారిపోయే ప్రయత్నంలో బెంగుళూరుకి వెళ్ళిపోవడం జరిగింది. బెంగుళూరులో తలదాచుకున్న తర్వాత కొంతకాలం పాటు సుమారుగా 2 నెలల పాటు బెంగుళూరులోని వేరు వేరు ప్రాంతాల్లో పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. అయితే ఇక్కడ వ్యూహాత్మకంగా ఎక్కడ కూడా వీళ్ళు సెల్ ఫోన్ నంబర్‌లు వాడరు. సెల్ ఫోన్‌లు వాడితే తమ ఉనికి ఎక్కడున్నారన్నది పోలీసులకు అర్థమవుతుంది కాబట్టి అది చాలా జాగ్రత్త వహిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు సెల్ ఫోన్‌లు ఉపయోగించకుండా ఎప్పుడు కూడా ముఖాముఖి కలవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఏదైనా ఒక సందేశాన్ని పంపించడం ద్వారా ఒక ప్రాంతంలో చేరుకోవడం జరుగుతుంది. ఇది జరిగినప్పుడు ఈ యాసిన్ బత్కల్‌కి, రియాజ్ బత్కల్‌కి మధ్య దూరం పెరగడంతోటి యాసిన్ బత్కల్ టచ్‌లో వచ్చి ఒకసారి పాకిస్తాన్ గాని వస్తే మనం కూర్చొని మాట్లాడుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆయనకి సర్ది చెప్పడం జరిగింది. ఈ ఆలోచన చేసిన తర్వాత రియాజ్ బత్కల్ కూడా ఒకసారి యాసిన్ బత్కల్‌తోని, ఇక్బాల్ బత్కల్‌తో కలిస్తే పరిస్థితి మనకి కొద్దిగా అనుకూలంగా ఉంటుంది. ఇక మరికొంత వేగంగా ఉగ్రవాద కార్యకలాపాలు చేయవచ్చు అని ఆయన విశ్వసించాడు. ఈ ఇండియన్ పోలీసులు ఎవరైతే ఉన్నారో ఎన్ఐఏ గాని, లేకపోతే లోకల్ పోలీసులు గాని, ఏటీసీ పోలీసులు గాని తమను పట్టుకోరన్న ధీమా కూడా యాసిన్ బత్కల్‌లో ఎక్కువగా ఉంటుంది. ఆయన అయినప్పటికీ తన జాగ్రత్తను తీసుకుంటూ ఇండో నేపాల్ బార్డర్ ద్వారా పాకిస్తాన్‌లోని కరాచీకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేసుకుంటూ అతను అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ దిల్సుఖ్ నగర్ బాంబు పేలుడు ఫిబ్రవరి జరిగిన తర్వాత సరిగ్గా 6 నెలలకు అతను దేశ సరిహద్దులు దాటి తన సోదరులు ఎవరైతే ఉన్నారో యాసిన్ బత్కల్‌తోని, తర్వాత రియాజ్ బత్కల్‌తో కలవడానికి ఇక్కడి నుంచి బయలుదేరాడు. ఈ సమయంలో వెళ్ళే ముందు అతను తన భార్యకి ఒక ఫోన్ చేసుకోవాలని చెప్పేసి అతను ఒక సెల్ ఫోన్ సంపాదించి, ఆ సెల్ ఫోన్ నుంచి తన భార్యకు కాల్ చేయడం జరిగింది. వెంటనే ఈయన కదలికల కోసం అప్రమత్తంగా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ విభాగాలు కావచ్చు, ఎన్ఐఏ దర్యాప్తు బృందం కావచ్చు, వెంటనే ఈ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు మాట్లాడినది గ్రహించి వెంటనే మనని ఇండో నేపాల్ సరిహద్దులో యాసిన్ బత్కల్‌ని అదుపులో తీసుకోవడం జరిగింది. యాసిన్ బత్కల్ గురించి పరిశీలిస్తే ఇంకొకటి కూడా మనం హైదరాబాద్‌లో చల్లపల్లి జైల్‌లో ఉన్నప్పుడు అతను దాదాపుగా 6 ఏళ్ల పాటు అంటే 2013 తర్వాత ఆయన 6 నెలలకు అరెస్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి 2000 డిసెంబర్ ఇప్పటి వరకు కూడా ఆ జైల్లోనే ఉన్నాడు. జైల్‌లో ఉన్నప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని కూడా కలవడానికి ఇష్టపడేవాడు కాదు. కొంతమంది బంధువులు, తర్వాత స్నేహితులు అతను కలవడానికి చల్లపల్లి జైలుకొచ్చినప్పుడు కూడా నిర్మొహమాటంగా ఆమెను కలిసేది లేదని చెప్పేసి జైలు అధికారులు చెప్పడం జరిగింది. దాంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా రావడం మానేశారు. ఆయనతో మాట్లాడడం కూడా ఇష్టపడడం కూడా వదిలిపెట్టేశారు. ఈయన ఒక్కడే ఏకాంతంగా
జీవనం కొనసాగిస్తున్నాడు. ఆ తరుణంలో వాళ్ళ తల్లికి ఆరోగ్యం పాడైందని చెప్పేసి ఒక సమాచారం అయితే యాసిన్ బతకల్‌కి వచ్చింది. అప్పుడు యాసిన్ బతకల్‌లో కొంత కదలిక వచ్చి తన తల్లిని చూడాలని చెప్పేసి అధికారుల ద్వారా పెరోల్‌కి అప్లై చేయడం జరిగింది. అయితే హైదరాబాద్ నుంచి బెంగుళూరు తీసుకెళ్ళి అక్కడి నుంచి అంటే సుమారు ఇక్కడి నుంచి 2000 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో పోయి తల్లిని చూడడం అనేది అయ్యే పని కాదని చెప్పేసి పోలీసులు అంత బందోబస్తు కల్పించడం. ఎందుకంటే కరుడు కట్టిన ఉగ్రవాది కాబట్టి ఏ సమయంలోనైనా తప్పించుకొని పారిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి పోలీసులు కోర్టుకి తెలపడంతోటి కోర్టు బెయిల్ ఇవ్వడానికి, పెరోల్ ఇవ్వడానికి నిరాకరించింది. పెరోల్ నిరాకరించడంతో చివరికి ఏం చేశారంటే వీడియో కాల్ ద్వారా తల్లితో మాట్లాడే అవకాశం కల్పించారు. అది కూడా జైలు అధికారులు ప్రొవైడ్ చేసిన సెల్ ఫోన్ నుంచి కేవలం 5 నిమిషాలు మాత్రమే మాట్లాడే అవకాశాన్ని కల్పించారు. అప్పుడు మాత్రమే అతను తల్లితో మాట్లాడడం జరిగింది. అంటే మనం చూసుకుంటే దాదాపుగా 2008లో అతను ఈ ఇండియన్ ముజాహిద్ సంస్థ ఏర్పాటు చేసిన తర్వాత 2010లో మన భారత ప్రభుత్వం దాన్ని బ్యాన్ చేయడం జరిగింది. తర్వాత 2011లో అమెరికా ప్రభుత్వం, జర్మనీ ప్రభుత్వాలు కూడా ఈ ఐఎం ఏదైతే ఉందో ఇండియన్ ముజాహిద్‌ని నిషేధించారు. అప్పటి నుంచి కూడా యాసిన్ బతకల్ తన బంధువులను గానీ, ఎవరిని కూడా కలవకుండా అతను ఏకాంతంగా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. ఇలాంటి తరుణంలో కేవలం రియాజ్ బతకల్‌ని అంటే తన సోదరుడు కరాచీలో ఉండడంతోటి అతను కలవడానికి వెళ్తూ చేసిన కాల్ అతన్ని గుర్తుపట్టేలా చేసి ప్రకటనలోకి మళ్ళీ వచ్చేలాగా చేసింది. అదే ప్రస్తుతం కేసులో మరణశిక్ష ఆయనకి విధించడం జరిగింది. ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి ఆలోచిస్తే ప్రస్తుతం ఎవరైతే ఇద్దరు సోదరులున్నారో ఇక్బాల్ బతకల్, రియాజ్ బతకల్ వీళ్ళిద్దరు కూడా ప్రస్తుతం పాకిస్తాన్ కరాచీలో ఉన్నారు. అక్కడికి ఇండియన్ పోలీసులు పోవడానికి కానీ, ఎన్ఐఏ అధికారులు పోయి వాళ్ళని పట్టుకునే అవకాశాలు లేకుండా అక్కడ ప్రభుత్వం వాళ్ళని తప్పించుకునే అవకాశాలు కల్పిస్తుందని చెప్పేసి వాదనలున్నాయి. దీంతో ప్రస్తుతం రియాజ్ బతకల్ పాకిస్తాన్‌లో ఉన్నాడు. అతనితో పాటు ఇక్బాల్ బతకల్ కూడా ఉన్నాడు. వీళ్ళిద్దరు కూడా దాదాపుగా 10 కేసుల్లో నిందితులుగా ఉన్నారు. సుమారుగా వీళ్ళు పెట్టిన బాంబుల వల్ల 120 మంది వరకు మృతి చెందారు. దాంతో వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడానికి ఇండియన్ పోలీసులు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదో ఒక సమయంలో రియాజ్ బతకల్‌ని అరెస్ట్ చేసి ఇండియాకి తీసుకొచ్చి న్యాయస్థానం ముందు పెడతామన్న ధీమా ఇండియన్ పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.